గైస్ లాస్ట్ 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది కదండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేసుకునే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే గైస్, ఉత్తరప్రదేశ్ కి చెందిన ముఖేష్ అనే 20 ఏళ్ల అబ్బాయి తన ఫ్యామిలీని యూపీలోనే వదిలేసి రీసెంట్ గా జాబ్ కోసం బెంగళూరుకి అయితే వచ్చాడండి. తను అలా జాబ్ కోసం బెంగళూరు వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ కోసం అయితే వెళ్ళాడు. బట్ ఏ కంపెనీ వాళ్ళు తనకు ఉండే స్కిల్స్ ని చూసి తనకు జాబ్ ఇవ్వలేదన్నమాట. సో తనకు అలా ఎవరు జాబ్ ఇవ్వకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక, అండ్ ఇంకో పక్క తన ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రెజర్ ని తట్టుకోలేక మనోడు ఏం చేశాడనేసి అంటే, బెంగళూరులో ఎక్కువ ట్రాఫిక్ ఉండే రోడ్స్ పైకి వెళ్ళి తను ఒక డిసేబుల్డ్ పర్సన్ గా యాక్ట్ చేస్తూ, అంటే నేను ఒక డిసేబుల్డ్ పర్సన్ ని, నా ఆపరేషన్ కి చాలా మనీ అడుగుతున్నారు డాక్టర్స్, సో మీరంతో కొంత హెల్ప్ చేయండి అని అడుక్కోవడం అయితే స్టార్ట్ చేశాడండి. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే గైస్, మనోడు అలా రోడ్స్ పై అడుక్కుంటూనే గత కొన్ని నెలల నుంచి రోజుకి 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు సంపాదిస్తూ రీసెంట్ గా తన ఫ్యామిలీకి ఇల్లును కట్టించాడు, కారును కొనిచ్చాడు, అండ్ కొత్త మొబైల్స్ ని కూడా కొనిచ్చాడు అనమాట. అయితే ఇక్కడ వరకు అంతా బానే ఉంది, కానీ దీని తర్వాత అసలు ఏం జరిగిందనేసి అంటే, రీసెంట్ గా మనోడు ఎప్పట్లాగానే ఒక రోజు రోడ్స్ పై అడుక్కుంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి మనోడిపై డౌట్ రావడం వల్ల అందరూ గట్టిగా నిలదీసేసరికి మనోడు నిజం ఒప్పేసుకున్నాడండి. అంటే నేను డిసేబుల్డ్ పర్సన్ ని కాదు, నేను జాబ్ కోసం అని బెంగళూరు వచ్చాను, బట్ ఎవరు జాబ్ ఇవ్వకపోయేసరికి ఇలా యాక్ట్ చేస్తున్నాను అని నిజం ఒప్పేసుకున్నాడు అనమాట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ముఖేష్ చేసిన పనిపై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.